ఓకేనండి. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు మీరేమైనా డౌట్ అడగాలని కానీ ఏమైనా అనుకుంటున్నారా? ఓపెన్ అండి. ఎవరైనా సరే అన్మ్యూట్ చేస్తానంటే నేను ఆప్షన్ ఇస్తాను. మాట్లాడతానంటే ఎవరు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ అనే నేమ్ ఉందమ్మా. మీరే అన్మ్యూట్ చేయొచ్చు. అన్మ్యూట్ చేయొచ్చమ్మా మీరు. ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ కాలేదమ్మా. మీరు మ్యూట్ లోనే ఉన్నారు ఇంకా. అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు మ్యూట్. ఇప్పుడు ఓకే. సార్ ఎట్లా అప్లై చేయాలి సార్ కరెక్ట్ గా ఏంటమ్మా? ఎట్లా అప్లై చేయాలి? ఇదా సబ్జెక్ట్ నా? ఆ ఆ దీనికి ఏంటంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయమ్మా. ఒకటి ఆ మెడిటేషన్ చేసుకోవడం, ప్రతిరోజు ఆ, పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోవడం, మన ఆ, ప్రతి సెకండ్ ప్రతి ఆలోచన అనేది ఆ, ఎప్పుడు నిరంతరం, అంటే ఆ. శ్వాస ఎలా అయితే తీసుకుంటామో అలాగా మన ఆలోచనలని పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది అనేది ఏంటంటే మన దగ్గర క్లాసెస్ లో ప్రతిరోజు ఒక డిఫరెంట్ టాపిక్ తో నడుస్తూ ఉంటుంది. ఆ క్లాసెస్ డీటెయిల్స్ కూడా లాస్ట్ లో నేను చెప్తాను క్లాస్ ఇది అయ్యే టైంకి. అప్పుడు ఏంటంటే దాన్ని ఎలా అప్లై చేయాలనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఓకే అమ్మా? సరే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. శ్రీలత గారు హ్యాండ్ రైజ్ చేశారమ్మా మీరు. సార్ నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఓకే. నాకేం బిజినెస్ లేవు, మేము ఎలా చేస్తున్నాము? ఓకే. అంటే నాకు మీ వాయిస్ క్లారిటీగా లేదు. నాకు అర్థమైనంత వరకు చెప్తున్నా. మీరు హౌస్ వైఫ్. మీరు ఏదైనా అంటే మనీ పరంగా అట్రాక్ట్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనేది కదమ్మా మీ క్వశ్చన్. నిజంగా మన దగ్గర చాలా మంది ఉన్నారమ్మా స్టూడెంట్స్ హౌస్ వైఫ్లే. కాకపోతే ఏంటంటే సబ్జెక్టు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన అవకాశం అమ్మా. అంటే వాళ్ళు కూడా ఊహించరు. అంటే ఒక ఫ్రెండ్ రూపంలో ఓకే బిజినెస్ పెడితే నీకు కొంచెం బాగుంటుంది. సరే మీ దగ్గర డబ్బులు పెట్టే అవకాశం లేదు. డబ్బులు పెట్టాలంటే "అరే, నేను పెడతా నువ్వు పని చెయ్యి." అంటే యూనివర్స్ని నమ్ముకొని కరెక్ట్ గా అప్లై చేస్తే యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం అనేది ఏ రూపంలో అయినా వస్తుంది. అది ఒక ఫ్రెండ్ రూపంలోనా, లేకపోతే ఎందుకు మీ హస్బెండే ఒక బిజినెస్ పెట్టి దానిలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక పని చేయించడం అన్న ఏదైనా సరే. ఇది అది కాదమ్మా. ఏ రూపం లేదు మీకే ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి బ్రెయిన్ లో ఒక థాట్ వస్తుంది. అని రెగ్యులర్ గా మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ దాన్ని కరెక్ట్ గా విశ్వాన్ని కోరుకుంటున్నారంటే అది దానికి ఇందాక మీరు చెప్పినట్టు మీరు అడగక ముందే నేను చెప్పాను. ఎవరైనా అట్రాక్ట్ చేయొచ్చా అంటే ఎవరైనా అట్రాక్ట్ చేయొచ్చు. కానీ అడిగే విధంగా అడిగితే దానికి కావాల్సింది ఏంటమ్మా? నమ్మకం. ఎవరిపైన? యూనివర్స్ పైన నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉంటే 100% చేయొచ్చు. అందులో అనుమానం లేదు. ఓకేనండి. ఓకే. ఇక్కడ అవకాశాలు అనేవి ఏ రూపంలో అయినా సరే యూనివర్స్ ఇస్తుందండి. అది కూడా మనకి ఊహకు కూడా అందవు. అలాంటి అవకాశాన్ని యూనివర్స్ అనేది ఇస్తుంది. ఇంకెవరైనా ఇంకొకరు వితౌట్. సూపర్. అయితే నేను క్లాస్ చాలా బాగా చెప్తున్నాను అనమాట. మీకు బాగా అర్థమవుతుంది. డౌట్ లేదు అంటే బాగా అర్థమవుతుంది. లేకపోతే ఏమంటారు అసలు ఏం అర్థం కావట్లేదు. రెండిట్లో ఏదో ఒకటి అయితే పక్కా నిజం. కాకపోతే నేను అందులో అర్థమవుతుందనే పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. మనంతా పాజిటివ్ గానే కదా మాట్లాడుకోవాలి. కాబట్టి అందరికీ బాగా అర్థమవుతుంది. సూపర్. రమేష్ గారు అన్మ్యూట్ సార్ చేయండి. సార్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సార్ బ్లాక్స్ పోవాలంటే ఏం చేయాలి సార్? బ్లాగ్స్ ఫ్లో అవ్వాలంటేనండి దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సార్. ఎలాగంటే ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పుకున్నది అన్ని పాజిటివ్ గా ఉండాలి అని చెప్తున్నాం కానీ క్లాసెస్ లో దానికి ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది సార్. సడన్ గా ఒక రోజులోని 2 రోజుల్లోని పోయేది కాదు సార్ అది. చూడండి సింపుల్ గా ఓకే. చెప్పాలంటే మనం కొత్త లైఫ్ లోకి వెళ్ళాలి, బ్లాగ్స్ కావాలి అంటే మన ఆలోచనలు కొత్తగా జనరేట్ చేయాలి సార్. మన ఆలోచనల్ని సార్ కొత్తగా జనరేట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు తీసేసి కొత్త ఆలోచనని జనరేట్ చేయాలి. ఓకే. ఓకేనండి. అంతేనా సార్? దానికి సార్ క్లాసెస్ లో కొంచెం డీటెయిల్ గా ఉంటుంది సార్. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజుల్లో క్లియర్ చేసేది కాదనమాట. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సార్ తెలుసండి. క్లాస్ లో ఎలా జాయిన్ అవ్వాలి సార్? నేను క్లాస్ లో లేను. మిమ్మల్ని ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను, క్లాస్ లో మాత్రం ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. వీలైతే జూమ్ జాయిన్ వెళ్తున్నాను. అవ్వడానికి ట్రై చేయండి. ఆ క్లాస్ డీటెయిల్స్ కూడా నేను కొంచెం సేపట్లో చెప్తాను. కొంచెం ఓపిక గా వినండి. ఓకేనండి. చివరి వరకు సెషన్ అయ్యే వరకు వినండి. ఓకేనండి. ఓకే. ఓకే ఓకే. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జనరల్ గా అండి లైఫ్ లో
అందరూ ఏదో ఒక విషయంలో బాధపడుతుంటారు కదండి. దేనికి బాధపడతారండి జనరల్ గా అండి? జనరల్ గా ఎక్కువగా బాధపడేది దేనికో తెలుసండి? మూడే మూడు. మీరు అనుకున్నది జరగనప్పుడు, మీరు ఏదైతే ఒకటి అనుకుంటారో జరగలే అప్పుడు, ఎవరి దగ్గర నుంచో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరి దగ్గర నుంచో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఇవ్వనప్పుడు, ఏదో ఫ్రెండ్ దగ్గర నుంచి ఏదో కావాలని అడుగుతారు, ఇవ్వడు. అది లేకపోతే ఏదో ఒకటి ఒక పని చేసి ఫెయిల్ అయినప్పుడు, ఏదో ఒక పని మొదలు పెడతారు. అది బిజినెస్ అవ్వచ్చు, లేదంటే వేరేది ఏదైనా అవ్వచ్చు. ఒక పని మొదలు పెట్టి ఫెయిల్ అయినప్పుడు మీరు బాధపడతారు. మరి వీటిలన్నిటికి అంటే ఈ అట్రాక్ట్ చేయడంలో కానీ, ఒక పని మొదలు పెట్టినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ, ఇవన్నీ తప్పు అంటారా? ఒకరి నుంచి ఒకరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అంటారా? లేదా ఒక బిజినెస్ మొదలు పెట్టడం తప్పు అంటారా? కాదే. కాకపోతే దాని నుంచి బయటికి ఎలా రావాలి, దాని నుంచి బయటకు వచ్చి ఉన్నతంగా ఎలా ఎదగాలి అన్నది కరెక్ట్ గా తెలుసుకున్నారు అంటే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. ఆ ఒక్కటి అర్థం చేసుకున్నారు అంటే చాలా నేరో ఉంటుందండి లైన్, చాలా నేరో లైన్ ఉంటుంది. దానిని కనుక మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగారు అంటే మీరు దేనినైనా సరే అట్రాక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవండి, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ లోకి మీ ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయంటే, సబ్జెక్ట్ కి రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఇంకో లెక్క ఉంటాయండి. అంటే మిమ్మల్ని మీరే మార్చుకుంటారనమాట. అందులో అనుమానం లేదు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చారు అంటే మిమ్మల్ని మీరే 100% మారిపోయి వస్తారు. మీ ఆలోచనలు మారిపోతాయి. ఇది వరకు మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి షాక్ అవుతారు. ఒక నెల రోజులు మీరు మన క్లాసులు ఫాలో అయ్యారంటే, అలాంటి ఇంత మారిపోయారా అంటే మీ ఆలోచనలు మారితే మీ భవిష్యత్తు మారాల్సిందే. అందులో అనుమానం లేదు. మీ ఆలోచన మారితే మీ భవిష్యత్తు అనేది మారాల్సిందే. ఇక్కడ సునీత గారు అయితే ఆవిడ పని ఆవిడ బిజినెస్ చేస్తూనే ఉన్నారు, క్లాసులు వింటూనే ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అమ్మ, మీకు మాత్రం సూపర్, ఎక్సలెంట్, సూపర్ అమ్మ. నిజంగా సబ్జెక్టులు అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ ని ఫాలో అవ్వాలని ఒక కసి తపన ఉంటే ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా సరే మన ఫోకస్ అక్కడికే వెళ్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అనిత గారు ఉన్నారు, ఆవిడ షాప్ లో ఉన్నారు, క్లాస్ వింటూనే ఉన్నారు. సూపర్ అమ్మ, సూపర్ అమ్మ. నిజంగా అది ఒక ఏమంటారంటే అది ఆటోమేటిక్ గా యూనివర్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటది అనమాట. ఓకేనండి, సూపర్. నిజంగా సబ్జెక్ట్ ని యూనివర్స్ మీకు ఇచ్చిన అవకాశం అండి. మీరు అనుకోవచ్చు ఈ రోజు క్లాస్ జాయిన్ అయ్యారనేసి, కాకపోతే ఏంటంటే యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుంది అనమాట. మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఏదైతే మీ మెంటల్ లో ఇలా ఉన్నారో వాటి నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని యూనివర్స్ మీకు ఒక అవకాశం అనేది ఇస్తుంది. దాన్ని పర్ఫెక్ట్ గా అప్లై చేసుకొని పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఆటోమేటిక్ గా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఎవరికైనా లాస్ట్ మన క్లాస్ కన్క్లూజన్ ఫైనల్ కి వచ్చేటప్పటికి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఏదైనా తెలుసుకోవాలి సబ్జెక్ట్ గురించి కానీ, ఏదైనా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చండి. ఒకసారి మీ డౌట్ అడిగితే నెక్స్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం నెక్స్ట్ ఒక 2 minutes, అంతకంటే ఎక్కువ టైం మీ టైం వేస్ట్ చేయను. ఒక 2 minutes చెప్తాను, మీకైనా డౌట్ ఉంటే అడగండి. సత్యరాజు గారు అన్మ్యూట్ చేయండి సార్. సార్ 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 ఇంకా అందరి తరపున మాట్లాడుతున్నా, వాస్తవంగా అందరికి అదే డౌట్ ఉంది సార్. ఇక్కడ క్లాస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఒకే ఒక డౌట్, బ్లాక్స్ ఎట్లా క్లియర్ చేయాలి అది చెప్పట్లేదు కదా అని. మీ పాయింట్ 100% కరెక్ట్ సార్, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎలాగండి బ్లాగ్స్ చూడండి సార్, ఒక అంటే ఏమనుకోకపోతే మీరు సార్ ఒక్క నిమిషం సార్, నా వర్షన్ పూర్తి కాలేదు. చెప్పండి. మీరు చేస్తారు అంటే మీరు అంటే నిన్న నేను మీతో మాట్లాడినాను. అయితే ఇది మనకు పరిచయ వేదిక. వాస్తవంగా వీఆర్ వెయిటింగ్ ఫర్ లైక్ యూ పర్సన్. మీలాంటి ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్న క్రమం ఇది. ఈ క్రమంలో మీరు ఫ్రీ డెమో క్లాస్ పెట్టినారు కదా, ఇది అనదర్ స్టెప్ అనమాట. ఇది మాకు ఫస్ట్ స్టెప్ ఇచ్చినారు, సెకండ్ స్టెప్ ఏ విధంగా పోవాలో అది కూడా మీరే చెప్పండి. ఇక చెప్తానండి, అది చెప్తా. మీరు మాట్లాడడం అయితే నేను చెప్తాను. నెక్స్ట్ అడగండి సార్. అయిపోయింది సార్, అయిపోయింది. అందరికి డౌట్ అదే.
బట్ అంటే మీరు ఇచ్చిన డెమో క్లాస్ వల్ల మేము ఎంతమంది అయితే ఉన్నామో ఆల్మోస్ట్ 50-60 దగ్గర దగ్గర ఉన్నాము. యాక్చువల్గా అందరికీ నాకు కూడా చెప్పండి. ఓకే, అందరికీ కూడా అదే డౌటే ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే అస్సలు సబ్జెక్ట్ చెప్పట్లేదు కదా, అస్సలు సబ్జెక్ట్ చెప్పట్లేదు కదా, క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు అంతే. సూపర్ అండి. అంతే అందరూ సార్. అక్కడ వీళ్ళైతే వీళ్ళందరూ అవుతున్నారంటే కరెక్ట్, వాళ్ళందరి తరపున మీరు అడిగారు కరెక్టే. సూపర్ అండి. ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఇద్దాం సార్. ఓకేనండి, క్లారిటీ సార్. ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనండి. జనరల్ గా అండి, సపోజ్ సత్యరాజు గారు ఉన్నారు, కనీసం అందరికి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 30 years మినిమం ఉంటుందండి. ఇన్ని నెలల బట్టి ఉన్న బ్లాగ్స్ ని ఒక అరగంట, గంట లేదా గంటన్నర దాంట్లో చెప్పేసి క్లియర్ చేసేసుకోగలమా సార్? చేయలేరండి. ఎలా చేయాలో తెలుస్తుంది అంతే, ఇలా చేస్తే బాగుంటుంది. నేను చెప్పాను చూసారా, పాజిటివ్ గా ఉండండి, మెడిటేషన్ చేయండి. లేదంటే కొన్ని క్లాసెస్ లో చెప్తారు, వారం రోజులు నా క్లాస్ లో అటెండ్ అవ్వండి, ఒక 5,000 10,000 కట్టండి, మీకు అన్ని క్లియర్ అయిపోయి మీరు జస్ట్ ఇలా వారం రోజుల్లోనే మీకు ఒక 1 కోటి రూపాయలు అప్పు ఉన్నంత తీరిపోయి వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటారండి. అంటే నేను నా స్టూడెంట్సే కొంతమంది నాకు చెప్పారు, నేను ఇది ఎవరి దగ్గర ఫేస్ చేయలేదు, కానీ నా స్టూడెంట్స్ చెప్పిన విషయాలు నేను చెప్తాను. ఎలా ఉంటుంది అంటేనండి, బ్లాగ్స్ క్లియర్ చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియ ఎలాగ ఉండాలంటేనండి, ఒక రోజు మొదలు పెట్టామంటే చూడండి, ఒక అంటారు ఒక ఫుల్ బాటిల్ ఉందండి, అందులో మొత్తం అంతా కూడా చెత్త ఉందన్నమాట, మట్టి ఉంది. ఆ మట్టి అనేది ఏంటంటే బ్లాక్స్ అంట. ఇంకా ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటండి, వాటర్ తిప్పుతాను చూసారా ట్యాప్ ఇంట్లో, వాటర్ నార్మల్ గా వాటర్ వచ్చేస్తుంది, బట్ లోపల ఏంటంటే ఎన్నో రోజులు మీరు ఊరు వెళ్ళిపోయారు, అవుటర్ స్టేషన్ వెళ్ళిపోయారు, యుఎస్ ఎక్కడికి వెళ్ళారు, లేదంటే 4-5 నెలలు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆ పైన ఉన్న ట్యాప్స్ ద్వారా కొంత మట్టి అనేది అందులోకి వెళ్ళిపోయి ఒక బ్లాక్ లాగా గట్టిగా పడిపోయిందండి, అడ్డం పడిపోయింది. అవి బ్లాక్ అనుకుంది. మరి ఇలాగ వెళ్ళి కూర్చొని దానికి సొల్యూషన్ ఏంటండి, సింపుల్ సొల్యూషన్, ఆ మట్టి తీసేస్తే, ఆ బ్లాక్ తీసేస్తే ఆటోమేటిక్ గా వాటర్ వచ్చేస్తుంది. సొల్యూషన్ అయితే అదే, తెలిసిందే మీకు అందరికీ తెలుసు, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలా పుల్ల పెట్టి పొడవగానే వచ్చేస్తుందండి మొత్తం అంతా, అన్ని రోజులు బట్టి ఉన్నది వస్తుందండి? రాదు కదా. ఏం చేస్తారండి, పొడుస్తారు పొడుస్తారు పొడుస్తారు, ఎక్కడో చిన్న గ్యాప్ వస్తుంది, డ్రాప్ వస్తుంది, మళ్ళా కొంచెం మట్టి బయటకు వచ్చేస్తుంది, కొంచెం వాటర్ వస్తుంది, అంతేనండి. ఇంకేమైనా ఉంటుందా? ఇట్లాగా చేయగా 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 అందులో ఉన్న మొత్తం బ్లాక్, అంటే అందులో ఉన్న మొత్తం మట్టి చెత్త, అది క్లాత్ అవ్వచ్చు, చిన్న గుడ్డ పీలికలు ఏదన్నా అవ్వచ్చు, అదంతా క్లియర్ అయ్యాక అప్పుడు వస్తారు చూడండి, వాటర్ దడ 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 పారుతుంటే చూసారా, ఆ వచ్చేటప్పుడు కూడా కొంచెం అందులో ఇరుక్కుపోయిన మట్టితో పాటు వచ్చి తర్వాత మొత్తం క్లియర్ అయిపోయాక మంచి ఫ్రెష్ వాటర్, ట్యాంక్ లో ఉంచిన వాటర్ అలా దిగుతుంది. అది నిజంగా కూర్చొని ఒక 5 నిమిషాలు అది మన ఆ టైం ప్రకారం చేసి ఒకసారి అరగంట పట్టొచ్చు, ఒకసారి గంట పట్టొచ్చు. మరి మనం ఈ సబ్జెక్ట్ కి వచ్చేసరికి బ్లాక్స్ క్లియర్ చేయాలంటే నేను క్లియర్ గా చెప్తున్నానండి, నెల రోజులు 21 days ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 21 days నుంచి 1 month వరకు నా క్లాసులో జాయిన్ అయ్యారంటే మీలో చిన్న మార్పు అయినా కనబడకపోతే నేను మీకు మాట ఇస్తున్నానండి, నేను చెప్పింది ఫాలో అయ్యారు అంటే మార్పు కనబడాల్సిందే. సింపుల్ గా, అందులో అనుమానం లేదండి. నెల రోజుల్లో ఎంతో కొంత మార్పు అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏదో మిమ్మల్ని తీసుకెళ్లిపోయి కోటీశ్వరుని చేసేస్తాను, మీరు ఇప్పటి వరకు ఎన్నున్నా సరే తీసుకెళ్లి మిమ్మల్ని ఏమంటారు ఒక సినిమా హీరోయిన్ చేసేస్తానని చెప్పట్లేదండి. నేను చెప్తుంది ఫాలో అయితే మీలో కొంత మార్పు అయినా కనబడాల్సిందే. అది కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అలాగని చెప్పేసి మీరు ఏదో వ్రతాలు పూజలు ఇవి ఇవి ఏవి చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ రోజుకు కొంత టైం నాతో టైం స్పెండ్ చేయండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, మారి తీరాల్సిందేనండి, అనుమానం లేదు. ఇది నిజంగా చెప్పాలంటే ఓపెన్ ఛాలెంజ్ అండి. అంటే నిజంగా అది గర్వం అనుకోకండి, నేను తీసుకున్న రిజల్ట్, నేను విన్న ఎక్స్పీరియన్స్, ఇన్నేళ్ల బట్టి నేను ఎంత మందిని కలిసి ఉంటానంటే వాళ్ళందరికీ తీసుకుని నేనే ఒక బుక్ రాయొచ్చండి. బుక్ చెప్తాను. ఎందుకంటే ఏ గురువు కూడా ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు, వదిలేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఫీజు తీసుకుంటున్నారు, అయిపోయాయి. అది కాదు కదా, దాన్ని ఆచరణలో పెట్టించాలండి. అలాగే నాతో 6-7 months 8 months నుంచి నాతో ట్రావెల్ చేస్తూ ఉంటారు నా స్టూడెంట్స్. ఒక్కసారి ఒక క్లాస్కి అటెండ్ అయితే రెండోసారి రావాలంటే భయపడతారండి. అలాంటిది మనతో 6-7 నెలలు బట్టి ట్రావెల్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, నచ్చబెట్టి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పెడుతున్న ఫీజుకి నేను న్యాయం చేయబట్టి. అది ఇంపార్టెంట్ కదా సార్, మనం ఒక దగ్గర నుంచి కొంత తీసుకుంటున్నామంటే దానికి ఎన్నో వేల రెట్లు అనేది న్యాయం వాళ్ళు పొందితే వాళ్ళు ఆటోమేటిక్ గా మన దగ్గర ఉంటారు సార్. అప్పుడు ఆటోమేటిక్ గా యూనివర్స్ మనకి ఎన్నో సోర్సెస్ నుంచి మనకి ఇస్తారు సార్. అది మీకైనా నాకైనా, అందులో అనుమానం అయితే ఏం లేదు.